వెల్కమ్ టు శ్యామ్ వెహికల్స్. ఈ వీడియోలో మీకు XUV 700 గురించి చెప్తాను. సో ఇది ఓనర్ రివ్యూ కంప్లీట్గా కూడా. ఈ వెహికల్ని నేను 2022 మార్చ్లో తీసుకున్నాను. నేను 2021లో రిలీజ్ అయినప్పుడు ఈ మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడే దీన్ని బుక్ చేసుకున్నాను. నాకు 1 year వెయిటింగ్ పీరియడ్ చూపించారు, బట్ 6 నెలల్లో నాకు వివిసి డీలర్ నాకు 6 నెలల్లోనే డెలివరీ చేశారు. సో నేను ఈ XUV 700 సెగ్మెంట్లో AX7L లగ్జరీ ప్యాకింగ్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇందులో మనకి చాలా కలర్ వేరియంట్స్ ఉన్నాయి, కాకపోతే ఈ మిడ్ నైట్ బ్లాక్ వేరియంట్ అనేది చాలా రోడ్డు ప్రజెన్స్ చాలా బాగుంటుంది, అందుకనే ఈ తీసుకున్నాను. ఇప్పుడు నాపోలీ బ్లాక్ అని చెప్పేసి ఈ ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉన్నదో ఈ ఫ్రంట్ గ్రిల్ కూడా మొత్తం కంప్లీట్గా బ్లాక్ని తీసుకొని వచ్చారు. అంటే హ్యారియర్ని కాపీ చేసి ఆ ఫ్రంట్ గ్రిల్ని కూడా బ్లాక్ కలర్లో తీసుకురావడానికి ట్రై చేశారు. అయితే ఈ 2 years ఆఫ్ టైంలో నేను ఈ వెహికల్ గురించి ఒక ఎక్స్పీరియన్స్ని ఏంటో చెప్తాను మీకు. ఈ 2 సంవత్సరాల్లో ఈ వెహికల్ గురించి నేను యాక్చువల్గా నాకు ప్రీవియస్ వెహికల్ ఏం లేదు, ఈ వెహికల్ని ఫస్ట్ టైం తీసుకున్నాను. ఈ వెహికల్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకు అని అంటే నేను చేసిన రీసెర్చ్లో ఇండియాలో ది బెస్ట్ 5 star రేటింగ్ సేఫ్టీ వెహికల్ అంటే XUV 700 ఉంది. హ్యారియర్ కూడా ఉంది, బట్ హ్యారియర్ ఏంటి అంటే 5 seater వెహికల్, ఇదేమో 7 seater వెహికల్. ఇక్కడ మనము చూసుకోవచ్చు దీని యొక్క హెడ్ ల్యాంప్స్ ఫినిషింగ్ ఎంత బాగుంది, దీని యొక్క ఏరోడైనమిక్ స్ట్రక్చర్ ఎంత బాగుంది అనేది మనం చూసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మనకి ఈ హ్యాండిల్స్, డోర్ హ్యాండిల్స్ అనేవి ఏంటంటే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంటాయి. ఇప్పుడు నేను ఇంటర్నల్గా రివ్యూ చూపిస్తాను మీకు, లోపల చూపిస్తాను. ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనకి డోర్ ఓపెన్ చేయగానే ఒకసారి ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి ఫీచర్స్ చూపిస్తాను. డోర్ ఓపెన్ చేయగానే సీట్ వెనక్కి వెళ్తుంది, మీరు ఒకసారి గమనించవచ్చు. అక్కడ సీట్ దానితోటికి అదే వెనక్కి వెళ్తుంది. అదేవిధంగా డ్రైవర్ ఎప్పుడైతే దీంట్లోకి ఎంటర్ అవుతాడో ఆటోమేటిక్గా డ్రైవర్ ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా సీట్ అనేది దానంతట అదే అడ్జస్ట్ అవుతుంటుంది. సో దానంతట అదే, నేను ఏం చేయట్లేదు, దానంతట అదే అడ్జస్ట్ అవుతుంది సీట్ ఇక్కడ, రైట్. సో సీట్ని మనం కావాలనుకుంటే మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వెనక్కి ముందుకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. లోపల ఇంటర్నల్గా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి ఒకసారి. ఇంటర్నల్గా దీన్ని చూసుకుంటే ఇది కంప్లీట్గా కూడా మాన్యువల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనము ఈ బ్రేక్ మీద కాలు వేసి డైరెక్ట్ స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పార్కింగ్ లో ఉంది, ప్రతిసారి పార్కింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఈ రెడ్ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా, పార్కింగ్ మోడ్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంటుంది అన్నట్టు, రైట్. సో మనం దీన్ని ఇప్పుడు డ్రైవింగ్ మోడ్ లోకి డైరెక్ట్ గా తీసుకొచ్చి ఈ పార్కింగ్ బటన్ ని కనుక మనం ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు దీని డ్రైవింగ్ అనేది ఎంత ఈజీగా ఉంటుందంటే మనము ఈ బ్రేక్ మీద నుంచి ప్రెస్ చేసినటువంటి బ్రేక్ అండ్ క్లచ్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి ఈ బ్రేక్ మీద నుంచి కాలు తీస్తే ఆటోమేటిక్ గా వెహికల్ అనేది మూవ్ అవుతుంది. అదే విధంగా మనము ఇక్కడ ఎక్స్కలేటర్ మీద కనుక మనం కాలు పెడితే ఆటోమేటిక్ గా మనము అది మూవ్ అవ్వకుంటూ వెళ్తుంది. సో ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఈ 5 gears అనేవి లోపల ఆటోమేటిక్ గా దానంతట అదే పడుతూ ఉంటాయి. ఇక్కడ మనము చూసుకోవచ్చు, ఇక్కడ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంది, పైకి కిందికి మన హైట్ కి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్. రకంగా మనము సీట్ ని మనకు హైట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకంటే పైకి, వెనక్కంటే వెనక్కి, ముందుకంటే ముందుకు, ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ వెనకాల ఉన్నటువంటి దీన్ని కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లంబార్ సపోర్ట్ కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది, లంబార్ సపోర్ట్ కూడా ఉంటుంది, లంబార్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఏసీ దీనికి కొంచెం ఇందులో ఉన్నటువంటి కొంత మైనస్ ఏంటి అని అంటే కొంత ఏసీ వెంట్స్ అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని యొక్క స్క్రీన్ వచ్చేసి ఎంత పెద్ద స్క్రీన్ ఉంది. ఈ సెగ్మెంట్ లో నాకు తెలిసి బెంజ్ కార్లలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఉంది, ఇంత పెద్ద కన్సోల్ ఉంది. అండ్ ఆపరేటింగ్ అంతా కూడా డైరెక్ట్ గా అలెక్సా అని చెప్తే దానంతట అదే పనిచేస్తుంటుంది. అలెక్సా అని చెప్పి ఒక సాంగ్ ప్లే చేయమన్నా లేకపోతే ఇంకేదైనా చెప్పమన్నా కూడా చెప్పేస్తుంది. సో ఎక్కువగా సెమీ కండక్టర్స్ ఉండటం వల్ల ఈ కార్ కంప్లీట్ గా కూడా లేట్ అవుతుంది. అలెక్సా ఓపెన్ సన్ రూఫ్. ఓకే. సో కంప్లీట్ గా ఇట్లా మనకు కమాండ్ ఇస్తే అలెక్సా దానంతట అదే ఆటోమేటిక్ గా చేసుకుంటూ వస్తుంది అన్నట్టు. అదే విధంగా అదే విధంగా ఇక్కడ ఈ మిర్రర్ ని అలెక్సా ఓపెన్ ద విండో. ఓకే. దానంతట అదే ఇట్లా ఓపెన్ చేసుకుంటుంటది, దానంతట అదే చెప్పుకుంటుంటది. కంప్లీట్ గా ఇది ఒక ఆటోమేటిక్ వెహికల్,
పర్ఫెక్ట్ ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్ వెహికల్ ఇది. సో 700లో ఇది లగ్జరీ వెహికల్ కాబట్టి, లగ్జరీ మోడల్ కాబట్టి ఇందులో మీరు చూసుకోవచ్చు చాలా ఫైన్ ఫినిష్డ్ లెదర్తో మనకి సీట్లు వచ్చినాయి. చాలా కంఫర్టబుల్గా సీట్లు అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకు సీట్లకు కొన్ని వెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ కోసం ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు. బట్ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ దీనికి లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి, ఫుడ్ అది స్టోర్ చేసుకోవడానికి, ఏదైనా కోక్ టిన్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఒక స్పేస్ అయితే ఉంది. 2 కప్ హోల్డర్స్ ఇక్కడ ముందు ఉన్నాయి. ఈ గేర్ నాబ్ వచ్చేసి కొంచెం మామూలుగానే ఉంది. గేర్ నాబ్ యాక్చువల్గా కొంచెం ఇంకా బాగా ఇచ్చింటే బాగుండేది. అదేవిధంగా ఇక్కడ మనకు 2 USB పిన్స్ ఉన్నాయి. ఒకటేమో పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి, ఒకటేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అదే విధంగా ఇక్కడ కింద మనకు చూస్తే ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ ఉంది. ఓవరాల్గా ఇది ఒక కంఫర్టబుల్ వెహికల్, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. డ్రైవింగ్ చేసినప్పుడు కూడా మనం చాలా కంఫర్టబుల్ గా, స్టీరింగ్ కానీ ఏదైనా కూడా మనకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను సెకండ్ రో గురించి, థర్డ్ రో గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సెకండ్ రో చూసుకున్నట్టయితే సెకండ్ రో కూడా చాలా మంచి స్పేస్ ఉంది. లెగ్ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ చాలా మంచి స్పేస్ ఉంది. ఈ రోస్ లో ఉన్నటువంటి ఈ సీట్లను కూడా మనము ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా వెనుకకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు వద్దు అనుకుంటే మళ్ళీ వాటిని ముందుకు కూడా తీసుకొని రావచ్చు. అండ్ బెటర్ అడ్జస్టబుల్ పొజిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కింద చూసుకుంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఈ హెడ్ రూమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఓకే, ఇట్ ఈస్ రీజనబుల్ గానే ఉంది. కాకపోతే ఇక్కడ చూడొచ్చు, ఏసీ వెనక వాళ్ళకి ఇనోవా కార్ లో ఉన్నంత ఏసీ వెంట్ అయితే ఇది ఉండదు. ఈ ఏసీయే మనకు వెనకాల సీట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఏసీయే ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఒకటి 2 ఏసీ వెంట్స్ ఇచ్చుంటే ఇంకా బాగా ఏసీ వచ్చేది. బట్ ఏసీ ఇవ్వలేదు. దీనికి సెకండ్ రోకి ఏసీ మైనస్ అని చెప్పుకోవచ్చు. లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ మాత్రం చాలా బాగుంది. అదే విధంగా సీట్ బెల్ట్స్ కూడా మనకు 1, 2, 3 సీట్ బెల్ట్స్ ఉంటాయి. అండ్ ఈ కారు 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ కార్ కాబట్టి మనము ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ కప్ హోల్డర్స్ చూసుకోవచ్చు. లేదా ఇద్దరు వ్యక్తులు కనుక కూర్చొని ప్రయాణించాలనుకుంటే యాక్చువల్గా మీ మిడిల్ రోలో 3 కూర్చోవచ్చు. బట్ కంఫర్టబుల్ గా మాత్రం 2 కూర్చొని కప్ హోల్డర్స్ ని డ్రింక్ ని ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. ఎలాంటి బాడీ రోలింగ్ కానీ, వైబ్రేషన్ కానీ ఉండదు డ్రైవ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఈ 7 కంప్లీట్ గా 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నటువంటి ఈ కార్ కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, ఇప్పుడు నేను బ్యాక్ రోకి వెళ్తున్నాను, వెనక రోకి వెళ్తున్నాను. వెనక రోలో కూడా వెనక రో కొంచెం మనకు కంజెస్టెడ్ గానే ఉంటుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే పట్టొచ్చు. రైట్, సో ఇంతకుముందు నేను అది సరే కొంచెం సీట్ ని వెనక్కన్నాను కాబట్టి వెనక్కి వచ్చేసింది. కొంచెం ఇక్కడ వెనకాల 2 కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. చిన్నపిల్లలు అయితే 3 కూడా కూర్చోవచ్చు. బట్ వెనకాల 2 మాత్రమే కూర్చోవచ్చు. వెనకాల కొంచెం పొడుగున్న వాళ్ళు, టాల్ పీపుల్ కి లెగ్ రూమ్ తక్కువగా ఉంటుంది. అదే విధంగా హెడ్ రూమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కంప్లీట్ గా కూడా వెనక రో మొత్తం కూడా పిల్లల కోసం అని చెప్పి డిజైన్ చేశారు. బట్ ఏసీ వెనకాల ఒక మంచి పాయింట్ ఏంటి అని అంటే, వెనకాల ఫుల్ ఏసీ వస్తుంది. ఫుల్ ఏసీ వస్తుంది. మంచి ఏసీ ఉంటుంది ఇక్కడ వెనకాల. 2 వైపులా ఏసీ, మంచి ఏసీ వస్తుంది. మిడిల్ రోలో మిస్ అయినటువంటి ఫీచర్ వెనకాల ఉంటుంది. సో సాంగ్స్ మాత్రం మనం ఇందులో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ మనకు సోనీ స్పీకర్స్ ఇచ్చారు. చాలా వరకు JBL స్పీకర్స్ ఇస్తారు, బట్ ఇందులో సోనీ స్పీకర్స్ ఇచ్చారు. సోనీ స్పీకర్స్ తో మనం చాలా మంచి సౌండ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక లగ్జరీ వేరియంట్ లో ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఈ కార్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను కిందికి దిగే ప్రయత్నం చేస్తాను. ఇందులో నుంచి కొంచెం వెనక రోల నుంచి దిగాలంటే పిల్లలకు ఓకే, కానీ పెద్దవాళ్ళకి మాత్రం ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వెనక రో కొంచెం కంజెస్టెడ్ గానే ఉంది. బట్ హ్యారియర్ తో పోల్చినప్పుడు ఇది 7 సీటర్ కార్ కాబట్టి దీంట్లో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఆ హ్యారియర్ అనే వెహికల్ కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్నప్పటికీ కూడా 5 సీటర్ వెహికలే. ఇప్పుడు మీకు వెనకాల ఉన్నటువంటి బూట్ స్పేస్ గురించి చెప్తాను. వెనకాల చాలా తక్కువ బూట్ స్పేస్ ఉంటుంది. ఇది మీరు చూసుకోవచ్చు, చాలా తక్కువ బూట్ స్పేస్ ఉంటుంది. ఇది మా కార్ని క్లీన్ చేయడానికి బ్లోయర్ తీసుకున్నాను, వాక్యూమ్ క్లీనర్. ఇలా మనం అనుకొని కార్ని ముందుకు, ఈ సీట్లను ముందుకు వేసుకోవచ్చు. ఇలా మనము సీట్లను అడ్జస్ట్ చేసుకొని సీట్లను ముందుకు వేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసేసుకొని సీట్లను ముందుకు వేసుకుంటే మనకి ఇక్కడ కూడా దాదాపుగా
ఒక 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. సేమ్ హ్యారియర్లో ఉన్నట్టే ఇక్కడ కూడా హ్యారియర్లో ఉన్నట్టు, ఇంకా మిగతా రేంజ్ రోవర్ కార్స్లలో ఉన్నట్టు ఇక్కడ కూడా బూట్ స్పేస్ అయితే ఉంటుంది. చాలా మంచి బూట్ స్పేస్ ఉంటుంది. ఒకవేళ 5 సీటర్గా వెహికల్ కింద యూజ్ చేసుకుంటే కనుక మంచి బూట్ స్పేస్ ఉంటుంది. ఒకవేళ దీన్ని ఫ్యామిలీ వెహికల్ కింద యూజ్ చేసుకొని 7 సీటర్ వెహికల్ కింద యూజ్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ బూట్ స్పేస్ ఉంటుంది. ఇది ఒక మైనస్. మరి ఏం చేస్తాం, ఇనోవాలో హై క్రాస్లో ఇచ్చినట్టు ఎక్కువ బూట్ స్పేస్ దీనిలో అయితే లేదు. బట్ ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ వెహికల్. ఓవరాల్గా చూసినట్టయితే ఇది ఒక పవర్ఫుల్ వెహికల్. ఖచ్చితంగా ఈ వెహికల్ కొన్న వాళ్ళు వెనక సైడ్లో ఈ బంపర్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకనంటే ఈ ట్రాఫిక్లో ఇప్పటికీ 4-5 సార్లు వెనక నుంచి వచ్చి మా వెహికల్ని బంపర్ని తగిలారు. ఎక్కువగా మారుతి కార్లో వాళ్ళు తొందరగా దీన్ని వచ్చి తగలడం వల్ల ఈ బంపర్ పెద్దగా ఏం కాలేదు, కొంత డెంట్ పడింది. బట్ అవతల వెహికల్ అయితే ఫ్రంట్ గ్రిల్స్ మొత్తం పగిలిపోయి ఏసీ కిట్ కూడా పగిలిపోయింది. సో ఇది ఓవరాల్గా కార్ని మనం చూసుకున్నట్లయితే సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే సైడ్ ప్రొఫైల్ ఎట్లా ఉందో చూడండి ఒకసారి. సో ఈ డోర్స్ ఆటోమేటిక్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఈ వీల్ సైజ్ చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. వీల్ సైజ్ని మనకు హ్యారియర్లో ఉన్నట్టే ఇది కూడా వీల్ సైజ్ సేమ్ వీల్ సైజ్ ఉంది, ఇంకొంచెం పెద్దగానే ఉంది. దీన్ని టెక్నికల్గా చెప్పాలంటే వీల్ బేస్ హ్యారియర్ కంటే కూడా వీల్ బేస్, 2 వీల్స్ మధ్యన ఉన్నటువంటి వీల్ బేస్ చాలా పొడుగు ఎక్కువగా ఉంది. అండ్ హ్యారియర్ కంటే కూడా వెహికల్ పొడుగు హైట్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. హ్యారియర్ది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంది. ఎందుకు హ్యారియర్తో కంపేర్ చేసి చెప్తున్నానంటే ఇండియాలో ఇప్పుడు రూల్ చేస్తున్నటువంటివి 2 వెహికల్స్, అది టాటా వెహికల్స్ అండ్ మహేంద్రా వెహికల్స్. ఎందుకంటే సేఫ్టీలో ఇవి కాంప్రమైజ్ కాకుండా 5 స్టార్ NCAP 5 స్టార్ రేటింగ్స్ ఇస్తున్నాయి. అదేవిధంగా లుక్ వైజ్ చూసుకున్నప్పటికి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, రైట్. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ORVMs ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అవే క్లోజ్ అవుతాయి, అవే ఆన్ అవుతుంటాయి. ఈ కార్ యొక్క మైలేజ్ వచ్చేసి 10 to 12 కిలోమీటర్స్ ఆటోమేటిక్ వెహికల్స్ వస్తుంది. ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. ఇది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ కూడా చెప్పాలి. VVC మోటార్స్కి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ పెద్దగా మనకు సర్వీస్ ఎక్కువ దొరకదు. ఆటోమేటివ్ మోటార్స్కి వెళ్ళినప్పుడు సర్వీస్ బాగా దొరుకుతుంది. నియాన్ మోటార్స్కి వెళ్ళినా కూడా మంచి సర్వీస్ దొరుకుతుంది. సో మనము మారుతి కార్లను ఎందుకు చూస్ చేసుకుంటామనంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మంచి సర్వీస్ ఉంటుందని చెప్పి చూస్ చేసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు టాటా హ్యారియర్ తర్వాత మహేంద్రా వెహికల్స్ కూడా మంచి సర్వీస్తో పాటు, మంచి సేఫ్టీతో పాటు, మంచి ఫీచర్స్తో పాటు మంచి డిజైన్ని కూడా మనకు ఇస్తున్నారు. సో ఓవరాల్గా మనం ఒకసారి రౌండ్ అప్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ మూల నుంచి ఆ మూల వరకు ఒకసారి కంప్లీట్గా మీరు చూసుకుంటే ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ చూసుకోండి. ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కనుక ఈ మోడల్లో ఉంటే ఇది లగ్జరీ వేరియంట్ అని చెప్పి మనం చెప్పవచ్చు అన్నట్టు. సో ఇక్కడ హెడ్ ల్యాంప్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో. ఈ డిజైన్కే ఫ్లాట్ అయిపోయి చాలా మంది లక్షల వెహికల్స్ ని బుక్ చేసుకున్నారు. అండ్ ఈ లోగో యాక్చువల్గా ఒక లీఫ్ మోడల్లో లోగో ఉంటుంది మన మహేంద్రాకి, కాకపోతే ఇక్కడ లోగోని కొత్తగా డిజైన్ చేశారు బటర్ఫ్లై మోడల్లో. అండ్ ఈ ఫ్రంట్ గ్రిల్ కూడా చూడండి, ఏ వెహికల్కి ఇండియన్ వెహికల్కి లేని విధంగా ఫ్రంట్ గ్రిల్ని డిజైన్ చేయడం జరిగింది. చాలా వరకు వెస్ట్రన్ వెహికల్స్ అంటే BMW, బెంజ్ ఇట్లాంటి వాటికి గ్రిల్స్ బాగుంటాయి, బట్ దీనికి చూడండి ఒకసారి ఎంత బాగుందో. అండ్ ఇది ఒకటి ఆప్షనల్, ఈ ఫుట్ రెస్ట్ అనేది ఆప్షనల్. ఈ ఫుట్ రెస్ట్ అనేది నేను కావాలని చెప్పి మా ఇంట్లో కొంత ఓల్డ్ ఏజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ ఫుట్ రెస్ట్ ఇచ్చాను. ఈ ఫుట్ రెస్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ ఫుట్ రెస్ట్తో పాటు ఇది పెట్రోల్ వెహికల్, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది పెట్రోల్ వెహికల్. ఎందుకంటే డీజిల్ వెహికల్స్ చాలా త్వరగా ఫేజ్ అవుట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి పెట్రోల్ వెహికల్ని మేము తీసుకోవడం జరిగింది. సో దీనికి కొంచెం లైఫ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి, అండ్ సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నేను ఒక ఎన్ని కిలోమీటర్లు నడిపించానో చూపిస్తాను, రండి ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పటి వరకు 26,000 కిలోమీటర్లు, ఇప్పటి వరకు 26,000 కిలోమీటర్లు నడిచింది వెహికల్. మనకు యావరేజ్ స్పీడ్ వచ్చేసి 10 km/h అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అంటే కొంచెం ఆఫ్ రోడింగ్ ఎక్కువగా చేశాను కాబట్టి 10 km స్పీడ్ అని చెప్పి చూపిస్తుంది, రైట్. ఇప్పుడు దీని మైలేజ్ని చెక్ చేసే ప్రయత్నం చేద్దాము. మైలేజ్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాము. ఈ వెహికల్ ఇన్ఫర్మేషన్ ఇలా చూడొచ్చు. మనకు ఏ వీల్లో ఎంత టైర్ ప్రెషర్ ఉందని కూడా మనకు క్లియర్గా మనకు చూపిస్తుంది. అదేవిధంగా ఎంత టెంపరేచర్ ఉంది, ఏ వీల్కి ఎంత టెంపరేచర్ ఉంది అనేది కూడా ఇలా చూపిస్తుంది, టైర్ ప్రెషర్ చూపిస్తుంది, రైట్. సో నెక్స్ట్ మనకు ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా మనము తెలుసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను, ఆ మైలేజ్ విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. ఫ్యూయల్ ఇన్ఫో, రైట్.
ఫ్యూయల్ ఇన్ఫో ఇక్కడ చూడండి, యావరేజ్ 4.5 కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్పి ఇక్కడ చూస్తుంది. అది కరెక్ట్ కాదు. వాస్తవానికి 282 కిలోమీటర్స్, 4.5 కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది ఇప్పుడు ఇంట్లో నుంచి కార్ బయటికి తీసినప్పుడు ఇప్పుడు చూపిస్తుంది. ఎక్కువగా ఈ వెహికల్ ని ఐడిలింగ్ లో ఉంది కదా ఇప్పుడు ఇంజిన్ అంతా కూడా, అందుకని అట్లా చూపిస్తుంది. వాస్తవానికి అయితే 12 కిలోమీటర్స్ వస్తుంది, రైట్. సో ఓవరాల్ గా ఈ కార్ తో నాకు ఫస్ట్ కార్ కొన్నప్పుడు డ్రైవింగ్ రాదు, ఈ కార్ తోనే డ్రైవింగ్ నేర్చుకున్నాను. చాలా స్మూత్ గా ఉంటది. ఒక 26,000 కిలోమీటర్లు ఈ కార్లోనే నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఫారెస్ట్లు, మౌంటైన్స్, హిల్స్ అన్ని తిరగడం జరిగింది. వండర్ఫుల్ వెహికల్. కాకపోతే కొంచెం సర్వీస్ విషయంలోనే మహేంద్ర కొంచెం ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. నేను పెట్టినటువంటి డబ్బులకు ఇది వర్త్ ఇట్ అని చెప్పి నాకు అనిపించింది. సో మీరు కనుక ఒక వెహికల్ తీసుకునే ముందు మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే, యాజ్ ఎ ఓనర్గా నాకున్న ఎక్స్పీరియన్స్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, దానికి ఉన్నటువంటి సేఫ్టీని ఫస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత మిగతా మైలేజ్ కానీ ఫీచర్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది తర్వాత చూసుకోవాలి. ఇందులో చాలా వరకు ఆటోమేటిక్ ఫీచర్స్, ఆటో పైలట్ ఫీచర్స్ చాలా ఉంటాయి. కాకపోతే దాన్ని మనం యూజ్ చేయము. అవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం కూడా. అవన్నీ మనం యూజ్ చేసేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓన్లీ అలెక్సా అని చెప్పి మనం పాటలు పెట్టుకోవడానికి లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అంతే. అండ్ ఈ సన్ రూఫ్ కూడా కొంత సెక్యూరిటీ ఫీచర్ విషయంలో చూసుకున్నట్టయితే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు సన్ రూఫ్ లేకుండానే ఉంటేనే బెటర్. సన్ రూఫ్ నేను కొన్న ఈ 2 years లో సన్ రూఫ్ ని హార్డ్లీ పిల్లల కోసం ఒక 5-6 సార్లు మాత్రమే తెరిచి ఉంటాను, ఎక్కువసార్లు ఎక్కువైతే తెరవలేదు. ఇది ఓవరాల్ గా ఈ వెహికల్ గురించి దీని ఇన్ఫర్మేషన్. దీని టెక్నికల్ అంశాలు చెప్పాలని అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ వెహికల్ 2000 cc వెహికల్, ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి. ఒకవేళ డీజిల్ వెహికల్ అయితే 2200 cc వెహికల్. దీని ఎంత పెద్ద బీస్ట్ వెహికల్ కాబట్టి మనకు 12-13 మైలేజ్ వస్తుంది. ఈ రివ్యూ మీకు అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.